1911వ సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున అది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సోమవారం ఉదయం. చాలా సందడిగా ఉంది. ప్రజలు తమ కార్యాలయానికి పనికి వెళ్లేవారు. అకస్మాత్తుగా 3 వ్యక్తులు లవ్రువే మ్యూజియం నుండి బయటకు వచ్చారు. 3 ముందు రోజు రాత్రి మ్యూజియంలో గడిపారు. ఇప్పుడు వారు లవ్రువే మ్యూజియం యొక్క ముఖ్యమైన ఆస్తిని మోసుకెళ్లారు. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఆస్తిని దుప్పటిలో దాచుకున్నారు. వారు సమీపంలోని రైల్వే స్టేషన్కు పరిగెత్తుకొని వెళ్లి ఉదయం 8:45 గంటలకు రైలు పట్టుకొని అదృశ్యమయ్యారు. వారు ఒక పెయింటింగ్ను దొంగిలించారు అనే విషయం ప్రపంచం మొత్తానికి అప్పుడు తెలియదు. ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ విషయం గురించి అస్సలు తెలియదు. ఇది సాధారణమైన ఒక చిన్న పెయింటింగ్ కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన పెయింటింగ్. వారు దీనిని దొంగిలించారు. అదే మోనాలిసా పెయింటింగ్. నేడు ఈ పెయింటింగ్ విలువ అక్షరాల $1 బిలియన్ దగ్గరగా ఉంది. $1 మిలియన్ అనగా 100 కోట్ల రూపాయలు. ఈ పెయింటింగ్ యొక్క విలువ 100 కోట్ల రూపాయలు. ఈ పెయింటింగ్ అనేది మన దేశ కరెన్సీలో 100 కోట్లు. దీని వెనుక కారణం ఏమిటి? మోనాలిసాలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఎందుకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైనటువంటి పెయింటింగ్గా పేరు తెచ్చుకున్నది? మోనాలిసా పెయింటింగ్ రహస్యాన్ని నేటి వీడియో ద్వారా అర్థం చేసుకుందాం. Mona Lisa was placed in the Louvre Museum in Paris in 1706. But she's about to become a sensation. The Mona Lisa is snatched from the world's most famous museum. An entire day passes before anyone notices the masterpiece is missing. మోనాలిసా పెయింటింగ్ ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డావిన్సీ ఇతని చేత 1503వ సంవత్సరంలో చిత్రించబడింది. మరియు ఈ మనిషి చాలా అద్భుతమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడు. అతనికి ఉన్న టాలెంట్స్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అన్ని టాలెంట్స్ కలిగి ఉన్నాడు. అతను చిత్రకారుడు మాత్రమే కాదు, అతను ఒక ఇంజనీర్, శాస్త్రవేత్త, శిల్పి, వాస్తుశిల్పి మరియు సిద్ధాంతకర్త. అతనికి చాలా సబ్జెక్టులో పరిజ్ఞానం ఉండేది. పెయింటింగ్, కార్టోగ్రఫీ, ఖగోళ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జలశాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఆప్టిక్స్ లేదా పాలియోటాలజీ ఇలాంటి అనేక సబ్జెక్టులపై అతనికి ఎంతో నైపుణ్యం ఉన్నది. ఇలా చాలా సబ్జెక్టుల పరిజ్ఞానం అనేది అతనికి ఉంది. అతని జీవితంపై పూర్తి వీడియో తీయవచ్చు. అందుకే ఆయన గురించి ఎక్కువగా మాట్లాడకుండా మోనాలిసా పెయింటింగ్ వద్దకు వెళదాం. ఇది అతని అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్. అయితే పెయింటింగ్ లో ఉన్న ఈ వ్యక్తి ఎవరు? పెయింటింగ్ లోని మహిళ యొక్క గుర్తింపు, ఆమె ఎవరు అనే విషయంపై ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. దీని గురించి మొట్టమొదటిగా వెల్లడి చేసింది జార్జియో వసారి అనే ఇటాలియన్ కళాకారుడు. ఇతను 1550వ సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ యొక్క ఆత్మకథను రాశాడు. ఇతని ప్రకారం ఈ మహిళ పేరు లీసా గెరార్డిని. ఆమె ఫ్లోరెన్స్ లో నివసించే పట్టు వ్యాపారిని వివాహం చేసుకుంది. అతని పేరు ఫ్రాన్సిస్కో గియోకోండో. ఈ పెయింటింగ్ పేర్లకు మూలం ఫ్రాన్సిస్కో తన భార్య యొక్క పెయింటింగ్ ను బాగా వేయాలని డావిన్సీకి అప్పగించాడు. మనందరికీ తెలిసిన మొదటి పేరు మోనాలిసా. ఈ పేరు మడోనా లీసా నుండి తీసుకోబడింది. సాంప్రదాయబద్ధంగా ఇటాలియన్లో మడోనా అనే పదం మేడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. కాబట్టి మడోనా లీసా అంటే మేడం లీసా అని అర్థం. మడోనా అనే పదం తరువాత మొన్నాగా కుదిరించబడింది. మొన్నా అనే పేరు డబుల్ ఎన్ తో ఉంటుంది. ఇది ఆంగ్లంలో రాసినప్పుడు ఒక ఎన్ తొలగించబడింది మరియు మోనా అయ్యింది. కాబట్టి మోనాలిసా అంటే మేడం లీసా లేదా లేడీ లీసా అని అర్థం. ఆపై మోనాలిసా యొక్క మరొక పేరు వస్తుంది. ఇది లా జియోకోండా. ఆమె వివాహం తరువాత లీసా గెరార్డిని లీసా గియోకొండాగా మారింది. ఆసక్తికరంగా ఇటాలియన్లో జియోకొండో అంటే ఉదార స్వభావం కలిగినటువంటి వారు లేదా ఉల్లాసంగా ఉన్నవారు అని అర్థం. దీని అర్థం ఇంకా ఏమిటంటే ప్రకాశవంతమైన మరియు సంతోషకరమైన వారు అని అర్థం. మరియు నేడు ఈ పెయింటింగ్ అనేది మోనాలిసా తన చిరునవ్వుతో చాలా ప్రసిద్ధి చెందింది.
అందుకే దానికి లా జియోకొండో అనే పేరు వచ్చింది. ఫ్రెంచిలో జియోకొండో అనే పదం జేతో రాయబడింది. ఇలా జే కొండే. అందుకే మీరు ప్యారిస్లోని లవ్రే మ్యూజియంకు వెళ్ళినప్పుడు మోనాలిసా పెయింటింగ్ చూడండి. ఫ్రెంచ్లో ఇది లా జే కొండేగా గుర్తించబడుతుంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1550వ సంవత్సరంలో వాసరీ కథనం సరైనదే. అతను చెప్పింది కరెక్ట్గా ఉన్నప్పటికీ చాలా మంది ప్రజలు అతను చెప్పింది నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ పెయింటింగ్ లో ఉన్నది మోనాలిసా కాదు, ఈ పెయింటింగ్ లో ఉన్న స్త్రీ ఇంకొకరు అంటూ అనేక థియరీలు పుట్టుకొచ్చాయి. కొందరు ఏమన్నారంటే ఈ పెయింటింగ్ లో ఉన్నది లియోనార్డో డావిన్సీ తల్లి అని అన్నారు. ఇంకొందరు ఏమన్నారంటే ఈ పెయింటింగ్ లో ఉన్నది ఇటాలియన్ వంశస్థులకు చెందిన ఒక రాణి అని కొందరు అన్నారు. అత్యంత ఆసక్తికరమైన థియరీ ఏమిటంటే ఈ పెయింటింగ్ లో డావిన్సీ స్వయంగా తన యొక్క చిత్రాన్ని తానే చిత్రించాడు. పెయింటింగ్ శ్రీది కాదని, కానీ నిజానికి డావిన్సీ యొక్క స్వీయ చిత్రం. ఇది కేవలం అతని యొక్క చిత్రం అని చాలా మంది అన్నారు. అతను ఒక మహిళ అయితే తాను ఎలా కనిపించేవాణ్ణో అని తనకు తాను తన గురించి ఊహించుకొని వేసిన అతని యొక్క చిత్రం ఈ పెయింటింగ్. ఈ థియరీ అనేది ప్రముఖ కళాకారుడు లిలియన్ స్క్వాడ్ 1987వ సంవత్సరం అతను రాసినటువంటి ఒక వ్యాసంలో రాసినటువంటి వార్త ద్వారా ప్రచారం చేయబడింది. ఆమె డిజిటల్ సాధనాలను ఉపయోగించి లియోనార్డో డావిన్సీ ముఖం మరియు మోనాలిసా చిత్రం మధ్య సారూప్యతలను, దగ్గరి సంబంధాలను చూపించడానికి ప్రయత్నించింది. ఈ లాజిక్ తో ఏదైనా రెండు ముఖాలు వాటిని ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా సారూప్యంగా చూడవచ్చు, చాలా దగ్గరగా చూడవచ్చు అని ఈమె చెప్పింది. కానీ ఈ రోజు మనం చాలా ఖచ్చితంగా చెప్పగలం. అదేమిటంటే ఈ పెయింటింగ్ లో చూపించిన స్త్రీ నిజానికి లీసా గియోకొండో. ఫ్లోరెన్స్ లో నివసిస్తున్న ఒక ప్రొఫెసర్ దీనిపై 25 ఏళ్ల పాటు పరిశోధించాడు మరియు ఆయన ఆర్కైవ్లను కనుగొన్నారు. 2004వ సంవత్సరంలో ఈ వాస్తవాన్ని నిరూపించడానికి అతను సృష్టమైన సాక్ష్యాలను కనుగొన్నాడు. డావిన్సీ కుటుంబానికి ఫ్రాన్సిస్కో జియోకొండో కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది అని కూడా కనిపెట్టాడు. లీసా వివాహం 5వ తారీఖు మార్చి 1495న నమోదు చేయబడింది. లీసా 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫ్రాన్సిస్కో వయసు 30 సంవత్సరాలు అని అందుకు సంబంధించిన రికార్డును కూడా కనుగొన్నాడు. లియోనార్డో డావిన్సీ తండ్రి మరియు లీసా భర్త ఒకరికొకరు బాగా తెలుసు అని అతను తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. ఈ పెయింటింగ్ లీసా భర్త ద్వారా వేయబడమని అస్సలు లేదు. కానీ లియోనార్డో డావిన్సీ చిత్రించినప్పుడు మోనాలిసా వయస్సు 24 సంవత్సరాలు అని పల్లంటి చెప్పారు. లియోనార్డో డావిన్సీ తండ్రి మరియు లీసా భర్త ఒకరినొకరు బాగా తెలుసు అని అతను తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. ఈ పెయింటింగ్ లీసా భర్త ద్వారా వేయబడమనలేదని ఇతను చెప్పాడు. కానీ లియోనార్డో డావిన్సీ తండ్రి ద్వారా ఈ యొక్క చిత్రం అనేది వేయబడినది అనేది సాధ్యమైనటువంటి పరిశోధన. మోనాలిసా చిత్రం చిత్రీకరించినప్పుడు మోనాలిసా వయసు 24 సంవత్సరాలు అని పల్లంటి చెప్పారు. మరియు దీన్ని చిత్రీకరించడానికి 2 కారణాలు అక్కడ ఉండవచ్చు. మొదటి కారణం ఏమిటంటే 1503వ సంవత్సరంలో ఫ్రాన్సిస్కో మరియు లీసా తమ ఇంటిని కొనుగోలు చేసినప్పుడు, లేదా రెండవ కారణం అది డిసెంబర్ 1502వ సంవత్సరంలో వారి 2వ కుమారుడు జన్మించినప్పుడు. రెండవ కారణం మరింత గట్టిగా ఉంది, ఎందుకంటే దీనికి 3 ఏళ్ల ముందు 1499వ సంవత్సరంలో లీసా తన కుమార్తెను కోల్పోయింది. ఈ పెయింటింగ్ నిశ్చితంగా పరిశీలిస్తే మీరు లీసా జుట్టు మీద ఒక ముసుగు చూస్తారు. చాలా మంది దీనిని శోక పరదా అని పిలుస్తారు. ఈ శోక ముసుగును ఎప్పుడు ధరిస్తారంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఈ శోక ముసుగును ధరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అది ఏమిటంటే డావిన్సీ ఇటాలియన్ అయితే మోనాలిసా ఇటాలియన్, అప్పుడు ఫ్రాన్స్లో ఈ పెయింటింగ్ ఎందుకు ఉంది? దీనికి కారణం ఏమిటంటే 1516వ సంవత్సరంలో ఫ్రాన్స్ రాజు కింగ్ ఫ్రాన్సిస్ I లియోనార్డో డావిన్సీని ఫ్రాన్స్లో నివసించమని ఆహ్వానించాడు. కాబట్టి డావిన్సీ ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లారు మరియు అతనితో మోనాలిసాను తీసుకువెళ్లాడు.
దీని గురించి చారిత్రక రికార్డులు సృష్టంగా లేవు, కానీ డావిన్సీ ఇంకా పెయింటింగ్ పూర్తి చేయలేదు అని నమ్ముతారు. పెయింటింగ్ ప్రారంభించిన 15 సంవత్సరాల తరువాత అతను ఇప్పటికీ ఈ పెయింటింగ్ పై పని చేస్తున్నాడు. దాన్ని సవరించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో 1519వ సంవత్సరంలో ఫ్రెంచ్ ప్యాలెస్ లో ఉన్న సమయంలో లియోనార్డో డావిన్సీ చనిపోయాడు మరియు ఫ్రాన్స్ రాజు ఈ పెయింటింగ్ ను అతని రాయల్ కలెక్షన్ లో భాగంగా ఉంచాడు. సుమారు 150 సంవత్సరాల తరువాత 1797వ సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు ఈ పెయింటింగ్ ప్యాలెస్ నుండి బయటకు తీయబడింది మరియు లవ్రే మ్యూజియం కు అప్పగించబడింది. ఆసక్తికర విషయం ఏమిటంటే దీని కారణంగానే మోనాలిసా చిత్రం 1911వ సంవత్సరంలో దొంగిలించబడింది. నేను వీడియో ప్రారంభంలో దీని గురించి మాట్లాడాను. ఈ దొంగతనానికి సూత్రధారి విన్సెంజో పెరుగియా తన 2 స్నేహితులతో కలిసి ఈ పెయింటింగ్ను దొంగిలించాడు. అతను ఇటాలియన్ జాతీయవాది. ఈ పెయింటింగ్ ఇటలీకి చెందిందని, ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోది కాదు అని అతను నమ్మాడు. అందుకే దాన్ని దొంగిలించి ఇటలీకి తీసుకువెళ్లాడు. అటువంటి ప్రసిద్ధ పెయింటింగ్ను దొంగిలించడం చాలా ప్రమాదకరమైన పని. ముఖ్యంగా ఈ పెయింటింగ్ విలువ $1 మిలియన్ ఉంది. కాబట్టి స్పష్టంగా విన్సెంజో ఈ దొంగతనం తర్వాత తాను సురక్షితంగా ఉంటానని అస్సలు భావించలేదు. అతను ఇటాలియన్ జాతీయవాది. తరువాత ఏమి జరుగుతుందో మనం వీడియోలో మాట్లాడదాం. అయితే అంతకంటే ముందు ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఇది ఎందుకు అంత ప్రత్యేకం? అన్నిటికన్నా ముందు మోనాలిసా చిత్రం కాగితం మీద, కాన్వాస్ మీద లేదా గుడ్డపై చిత్రీకరించబడలేదు. బదులుగా ఇది పోప్లర్ చెక్కపై పెయింటింగ్ వేయబడింది. ఆ రోజుల్లో ఇది ఇటాలియన్ చిత్రకారులకు ఇష్టమైన కల్ప. రెండవది, ఈ పెయింటింగ్ పెద్దది కాదు. ఈ ఫోటోలు చూడండి. ఇది మ్యూజియంలో వేలాడదీయబడినటువంటి ప్రదేశం. ప్రజలతో పోల్చితే మీరు దాని పరిమాణాన్ని చూడవచ్చు. ఈ పెయింటింగ్ కేవలం 77 సెంటీమీటర్లు 53 సెంటీమీటర్లు ఉన్నది. కానీ ఇప్పటికీ ఇది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇటలీలో ఆ సమయంలో ఇది మొదటి పెయింటింగ్. ఈ పెయింటింగ్ ఒక వ్యక్తిపై చాలా దగ్గరగా దృష్టి పెట్టి చిత్రీకరించబడింది. ఇది సగం నిడివి ఉన్న పోర్ట్రెయిట్ చిత్రం. ఈ రోజుల్లో ఫోటోగ్రఫీలో ఈ రకమైన షాట్లు చాలా సాధారణంగా ఉంటాయి. కానీ ఆ రోజుల్లో ఎవ్వరూ ఇలాంటి పెయింటింగ్స్ వేసేవారు కాదు. మీరు ఈ పెయింటింగ్ యొక్క మొత్తం రంగు గ్రేడింగ్ను పరిశీలిస్తే మీరు ఈ ఫోటోలో చాలా గోధుమ రంగు మరియు పసుపు రంగు షేడ్స్ ని చూస్తారు. ఇది చాలా డల్ పెయింటింగ్ లా ఉంది. ఇది చాలా పసుపు రంగులో ఉంది. ఒక సమయంలో ఒక ప్రొఫెసర్ లీసాను కొలెస్ట్రాల్ రోగిగా ప్రకటించారు. అయితే దీని వెనుక 2 కారణాలున్నాయి. మొదటిది, ఈ పెయింటింగ్ కు వార్నిష్ పొర వర్తించబడింది. తద్వారా తేమ పెయింటింగ్ ను చెడుగా ప్రభావితం చేయదు. ఇది డల్ పెయింటింగ్ లాగా ఉంటుంది. తద్వారా ఇది చెక్కపై పెయింట్ చేయబడినందున ఈ పెయింటింగ్ పై తేమ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి తేమ నుండి రక్షించడం అవసరం. మరియు రెండవది, ఈ ఫోటోలో కాలక్రమేణా బ్లీచింగ్ ఉంది. వాస్తవానికి ఇది పెయింటింగ్ చేయబడినప్పుడు ఇది మరింత ప్రకాశవంతంగా మరియు రంగురంగులుగా ఉండేది. అసలు ఇది ఒరిజినల్ గా ఎలా ఉంటుందో చూడాలి అని కొంతమంది ఈ పెయింటింగ్ ను మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించారు. డావిన్సీ ఈ పెయింటింగ్ లో చాలా ప్రత్యేకమైన పెయింటింగ్ శైలిని ఉపయోగించారు. దానినే స్ఫూమాటో అని పిలుస్తారు. ఈ ఫోటోలో రంగులను కలపడం యొక్క సాంకేతిక నైపుణ్యం అనేది ఎంతో గొప్పది. ఈ పెయింటింగ్ లో మీరు చూస్తున్న నేపథ్యం ఒక ప్రకృతి దృశ్యం. ఇది ఇటలీలోని ఆర్నో వ్యాలీ. మోనాలిసా ఫోటో మరియు బ్యాక్గ్రౌండ్ మధ్య స్పష్టమైన సరిహద్దులు లేదా రూపురేఖలు లేవు. కొన్ని ప్రదేశాలలో మోనాలిసా జుట్టు ప్రకృతి దృశ్యంతో మిళితం చేయబడింది. అవుట్లైన్లను అసృష్టం చేయడం మరియు రంగులను కలపడం అనేది స్ఫూమాటో యొక్క సాంకేతికత. మోనాలిసా యొక్క చిరునవ్వు వెనుక ఉన్న రహస్యం ఇదే. మోనాలిసా చిరునవ్వును జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ మోనాలిసా చిరునవ్వును ఎంత ఎక్కువగా చూస్తారో ఈ మోనాలిసా ముఖం మరింత సీరియస్ గా మీకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మోనాలిసా కళ్ళల్లోకి చూడండి. అకస్మాత్తుగా మీరు మోనాలిసా మరింత నవ్వుతూ కనిపించడం మీరు చూస్తారు.
మోనాలిసా పెయింటింగ్లోని ఏ భాగాన్ని చూసినా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మోనాలిసా నుదుటి మీద కావచ్చు, లేక ఆమె కళ్ళ మీద కావచ్చు, మీరు ఏ భాగంపై చూసినా మీరు గొప్ప ఎఫెక్ట్ను చూస్తారు. మీరు మోనాలిసా చిరునవ్వుపై దృష్టి పెట్టనప్పుడు మోనాలిసా ముఖం మరింత నవ్వడం ప్రారంభిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మోనాలిసా చిరునవ్వుని ఎంతో పర్ఫెక్ట్ చేయడానికి డావిన్సీ ఎక్కువ సమయం గడిపాడు. అతను ఫ్లోరెన్స్లోని ఆసుపత్రిలో చాలా రాత్రులు గడిపాడు. అతను అక్కడికి వెళ్లి మృతదేహాల చర్మాన్ని తొలగించేవాడు. అతను ముఖ కండరాలు మరియు నరాలను అధ్యయనం చేయాలనుకున్నాడు మరియు చిరునవ్వు సృష్టించడానికి ఈ ముఖ కండరాలు మరియు నరాలు అన్నీ ఎలా కలిసి పనిచేస్తాయి అన్న దానిపై స్టడీ చేయాలనుకున్నాడు. ఏ ఇతర జంతువు కంటే పెదవులను కదిలించే కండరాలు మనిషిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అని అతను తన పుస్తకంలో రాసుకున్నాడు. పెదవుల కండరాలను విడదీయడం అనేది చాలా కష్టమైంది, ఎందుకంటే ఇక్కడ కండరాలు చాలా చిన్నవి మరియు అనేకంగా ఉంటాయి. ఈ ప్రయోగం చేస్తున్న సమయంలో డావిన్సీ గుర్రాలను కూడా అధ్యయనం చేశాడు. అతను మానవ వ్యక్తీకరణలను, మానవ ఎక్స్ప్రెషన్స్ను గుర్రాలతో పోల్చాడు. తన నోట్స్లో ఇలా రాశాడు: గుర్రం యొక్క ముక్కు రంధ్రాలను పెంచే కండరం అనేది అది మనిషిలో ఉందో లేదో గమనించండి. చరిత్రలో డావిన్సీలాగా ఏ ఇతర కళాకారుడు లేడు. ఒక గుర్రం మరియు మానవుని ముఖాలను విడదీసి మరియు ఈ ప్రయోగాలు చేసింది కేవలం డావిన్సీ మాత్రమే. మోనాలిసా చిరునవ్వుతో అతని మక్కువ ఇక్కడితో ముగియలేదు. దీని తరువాత అతను ఆప్టిక్స్ పై కూడా పరిశోధన చేశాడు. మన దృష్టిలో మన కళ్ళల్లో కాంతి కిరణాలు అనేవి ఒక బిందువుగా కలిసిపోవు అని అతను కనుగొన్నాడు. అవి రెటీనా మొత్తం వ్యాపించి ఉంటాయి అని అతను కనుగొన్నాడు. రెటీనా కేంద్రంను ఫోవియా అని పిలుస్తారు. అది అత్యుత్తమ వివరాలను, అతి చిన్న బిందువులను చూడడానికి మనకు ఎంతో సహాయపడుతుంది. మరోవైపు మిగిలిన రెటీనా నీడలు మరియు నలుపు తెలుపు చిత్రాలను ఎక్కువగా తీసుకుంటుంది. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి అతను ఈ విధంగా నీడలపై దృష్టి సారించాడు. మీరు మీ పరిధీయ దృష్టిలో మోనాలిసాను చూసినప్పుడు కూడా మీరు ఈ వైపు చూస్తున్నట్లయితే అప్పుడు మోనాలిసా మరొక వైపు చూస్తున్నట్లుంది. మీరు మోనాలిసాపై దృష్టి చూపకపోయినా ఆమె చిరునవ్వు ప్రభావం ఇప్పటికీ ఉంది. ఆమె చిరునవ్వును దగ్గరగా చూస్తే దాని సెంట్రల్ లైన్ ఫ్లాట్ లైన్ అని మీరు చూస్తారు. ఆమె నవ్వు చూస్తుంటే ఆమె అసలు నవ్వడం లేదనిపిస్తుంది. కానీ మరోవైపు స్ఫూమాటో టెక్నిక్ ఉపయోగించి సృష్టించబడిన నీడలు అటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు మరెక్కడా చూసినప్పుడు మీ పరిధీయ దృష్టి ఆ చిరునవ్వును చూస్తుంది మరియు దాని నీడలు ప్రతిబింబిస్తాయి. ఆపై మోనాలిసా నవ్వుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మోనాలిసా ఒక్క పెయింటింగ్ కాదు, అది 2 పెయింటింగ్స్ అని మీకు చెబితే ఎలా అనిపిస్తుంది? ఇది కుట్రతో కూడిన థియరీ కాదు, ఇదే నిజం. మోనాలిసా పెయింటింగ్ మనకు తెలిసినట్లుగా ఇదే విధమైన పెయింటింగ్ అదే సమయంలో ఇంకొకటి సృష్టించబడింది. ఈ రెండో మోనాలిసా కథ 1504 సంవత్సరంలో మొదలైంది. రాఫెల్ అనే మరొక ప్రముఖ కళాకారుడు పెన్ మరియు ఇంక్ ఉపయోగించి ఒక గొప్ప స్కెచ్ తయారు చేశాడు. ఈ స్కెచ్ ఎలా కనిపించింది అంటే, మీరు దీనిని లౌరేలోని మోనాలిసాతో పోల్చినట్లయితే మీరు భారీ వ్యత్యాసాన్ని చూడవచ్చు. రాఫెల్ వేసిన ఈ స్కెచ్లో మీరు మోనాలిసా వెనుక 2 నిలువు వరుసలను చూడవచ్చు. ఇక్కడ పరిశోధకులు ఏమి అనుకుంటున్నారంటే, రాఫెల్ తప్పనిసరిగా మోనాలిసా పెయింటింగ్ ఆధారంగా తన డ్రాయింగ్ను రూపొందించాడు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రారంభంలో ఈ థియరీని ఎవ్వరూ నమ్మలేదు. ఈ థియరీని 1993 సంవత్సరంలో జర్మన్ కళా చరిత్రకారుడి చేత తిరస్కరించబడింది. మరియు నేను ఇంతకు ముందు చెప్పిన ప్రొఫెసర్ పల్లంటి 25 ఏళ్లుగా మోనాలిసా ఫోటోపై పరిశోధనలు చేస్తున్నాడు. వాస్తవానికి ఫ్లోరెన్స్లోని జియోకొండో కుటుంబం ముందు రాఫెల్ నివసించేవాడు అని అతను తన పరిశోధన ద్వారా ధృవీకరించాడు. కాబట్టి దీని అర్థం రాఫెల్ అదే విషయంపై అదే భంగిమలో అదే స్త్రీతో ఒరిజినల్ పెయింటింగ్ చేశాడు అని అర్థమా? ఇది చాలా నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. ఈ ప్రశ్నకు మరొక సమాధానం ఇది కావచ్చు. ఆ సమయంలో మరొక మోనాలిసా పెయింటింగ్ ఉంది. ఆ ఫోటో ఆధారంగా ఈ డ్రాయింగ్ చేయడానికి రాఫెల్ను ప్రేరేపించి ఉండవచ్చు. మరియు ఈ రెండవ మోనాలిసా పెయింటింగ్ 1914 సంవత్సరంలో ప్రపంచానికి చూపించబడింది.
లండన్ సమీపంలో నివసిస్తున్న ఒక నవలా రచయిత జాన్ ఆర్ అయ్యర్ మోనాలిసా యొక్క కొత్త వర్షన్ను కలిగి ఉన్నాడు అని చెప్పాడు. ఇది కొత్త మోనాలిసా పెయింటింగ్. దీని ఆధారంగా అదే పెయింటింగ్ మోడల్లో రాఫెల్ తన డ్రాయింగ్ వేశాడు. ఈ రెండో మోనాలిసా 3.5 అంగుళాల పొడవు ఉంటుంది మరియు లవ్రే మ్యూజియంలో ఉన్నదానికంటే 5 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ రెండు చిత్రాలను పోల్చి చూస్తే మీరు 3 విషయాలు గమనించగలరు. మొదటిది, ఈ కొత్త మోనాలిసాలోని మహిళ చాలా చిన్న వయసులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. రెండవది, ఈ కొత్త పెయింటింగ్లో తల కొంచెం ముందుకు వంగి ఉంది. మరియు మూడవది, ఈ కొత్త మోనాలిసా యొక్క వ్యక్తీకరణలు, ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా సూటిగా మరియు స్పష్టంగా ఉన్నాయి. ఆమె చిరునవ్వులో రహస్యం ఏమీ లేదు. అది లవ్రే మ్యూజియంలోని మోనాలిసాలో ఉంది. రాఫెల్ డ్రాయింగ్లో బ్యాక్గ్రౌండ్లో 2 నిలువు వరుసలు కనిపించేవి. ఈ కారణాల వల్ల చరిత్ర నిపుణులు కొత్త థియరీని రూపొందించారు. అదేమిటంటే, లియోనార్డో డావిన్సీ నిజానికి 2 మోనాలిసాల చిత్రాల మీద పనిచేస్తున్నాడు. లియోనార్డో డావిన్సీ ఈ మోనాలిసా చిత్రాలు రెండింటినీ చిత్రించాడు. డావిన్సీ పెయింటింగ్ యొక్క మొదటి వర్షన్, కానీ ఐల్వర్త్ మోనాలిసా తరువాత కనుగొనబడింది. అప్పట్లో తనదైన శైలిలో ప్రయోగాలు చేసేవాడు. అందుకే ఆ పెయింటింగ్లో మోనాలిసా ఇంకొక మోనాలిసా కంటే వయసులో చిన్నదిగా కనిపిస్తుంది. ఈ థియరీ నేటికి కూడా చర్చనీయాంశంగా ఉంది. 2010వ సంవత్సరంలో మోనాలిసా ఫౌండేషన్ ఐల్వర్త్ మోనాలిసా చిత్రంపై దాని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించింది మరియు వారు మరొక థియరీతో ముందుకు వచ్చారు. ఈ కొత్త మోనాలిసా ముఖం మరియు చేతులు నిజానికి డావిన్సీ చిత్రించాడు అని వారు చెప్పారు. కానీ బ్యాక్గ్రౌండ్ను ఓ నాసిరకం కళాకారుడు చిత్రించాడు. బహుశా లియోనార్డో వర్క్ షాపులో పనిచేసే ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ పూర్తి చేశాడు. ఈ 2 థియరీలు కేవలం థియరీలుగానే మిగిలిపోయాయి, ఎందుకంటే ఇరువైపులా గట్టి ఆధారాలు లభించలేదు. మోనాలిసా దొంగతనం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఈ దొంగతనానికి సూత్రధారి విన్సెంజో పెరుగియా అని తేలింది. ఈయన లవ్రే మ్యూజియంలో ఒక సాధారణ ఉద్యోగి. ఒకరోజు మ్యూజియంలో ఏదో ఒక మూల దాక్కున్నాడు. అక్కడే రాత్రి గడిపాడు. ఆ తరువాత మరుసటి రోజు ఉదయం అతను పెయింటింగ్తో బయటకు వెళ్ళాడు. అనగా పెయింటింగ్ను దొంగిలించి తీసుకువెళ్ళాడు. లియోనార్డో డావిన్సీ ఇటాలియన్ కాబట్టి ఈ పెయింటింగ్ ఇటాలియన్ మ్యూజియంలో ఉండాలి అని అతను అనుకున్నాడు. ఈ మోనాలిసా పెయింటింగ్ దొంగిలించబడింది అనే వార్త తెలియగానే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా తెలిసింది. అనేక మంది డిటెక్టివ్లు, పోలీసులు ఈ యొక్క దొంగిలించబడిన మోనాలిసా పెయింటింగ్ను వెతికే పనిలో పడ్డారు. కానీ ఈ మోనాలిసా చిత్రం దొంగిలించిన అతడిని ఎవ్వరూ కనుగొనలేకపోయారు. 2 సంవత్సరాలు విన్సెంచో పెరుగియా ఈ పెయింటింగ్ను తన ఇంట్లోనే దాచుకున్నాడు. అతను ఈ దొంగిలించిన మోనాలిసా చిత్రంతో దీంతో ఏం చేయగలనని ఆలోచించాడు. ప్రపంచం మొత్తం ఈ మోనాలిసా చిత్రం కోసం వెతుకుతుంది. అతను ఈ మోనాలిసా చిత్రాన్ని ఇంటిలో ఎన్నాళ్ల వరకు దాయగలను అని చివరకు అసహనానికి గురయ్యాడు మరియు పెయింటింగ్ను విక్రయించడానికి, అమ్మడానికి ప్రయత్నించాడు. అతను ఈ పెయింటింగ్ను ఫ్లోరెన్స్లోని ఆర్ట్ డీలర్కు, అతని పేరు గియోవాని పోగి, ఇతనికి అమ్మడానికి ప్రయత్నించాడు. అప్పుడు జియోవానికి అనుమానం వచ్చింది మరియు దానిని నిర్ధారించడానికి పెయింటింగ్ పై ఉన్న స్టాంపును చూసి అది దొంగిలించబడినటువంటి పెయింటింగ్ అని గుర్తించాడు. అతను ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ వస్తువును, మోనాలిసా చిత్రాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా విన్సెంజో పెరుగియా పట్టుబడ్డాడు మరియు 6 నెలల జైలు శిక్ష అతనికి విధించబడింది. ఈ మోనాలిసా పెయింటింగ్ను తిరిగి లవ్రే మ్యూజియంకు పంపారు. దానిని 1914వ సంవత్సరం జనవరి 4వ తారీఖున ఈ చిత్రం లవ్రే మ్యూజియంలో అందంగా వేలాడదీయబడింది. నేడు ఈ పెయింటింగ్ లవ్రే మ్యూజియంలో అక్కడ ప్రదర్శించబడింది. బుల్లెట్ ప్రూఫ్ గాజు వెనుక కఠినమైన వాతావరణ నియంత్రిత పరిస్థితులలో, అనగా తేమ 50% +-10 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో ఈ యొక్క పటానికి చాలా గట్టి బందోబస్తు నిర్వహించబడుతుంది. ఉష్ణోగ్రత ఖచ్చితంగా 18 డిగ్రీల నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు నిర్వహించబడుతుంది.
బహుశా ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఏమిటంటే ఈ దొంగతనం తరువాత మాత్రమే మోనాలిసా చిత్రం పాపులారిటీ పెరగడం మొదలైంది మరియు ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రసిద్ధ పెయింటింగ్ గా నిలిచింది. ఇది అక్షరాల నిజం. దొంగతనానికి ముందు మోనాలిసా చిత్రం అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఫోటోల పట్ల కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి మాత్రమే మోనాలిసా చిత్రం గురించి తెలుసు. కానీ సామాన్యులకు సాధారణ ప్రజలకు ఈ మోనాలిసా చిత్రం గురించి అస్సలు తెలియదు. కాబట్టి మీరు లవ్రే మ్యూజియంకు వెళితే అక్కడ మోనాలిసా పెయింటింగ్ ను చూడండి. మీరు దాని చుట్టూ ప్రజల గుంపును చూస్తారు. అప్పుడు మీరు ఈ ప్రజాదరణ కోసం విన్సెంజోను నిందించవచ్చు. ఎందుకంటే విన్సెంజో ఈ మోనాలిసా పెయింటింగ్ ను దొంగిలించి దాన్ని ప్రసిద్ధికి ముఖ్య కారకుడు అయ్యాడు. కనుక మోనాలిసా పెయింటింగ్ కు ఇతను దొంగిలించక ముందు అస్సలు దానికి ఇంపార్టెన్స్ అనేది లేదు. అది ఎవరికి తెలియదు కూడా. కానీ దొంగతనం తరువాతే దాని యొక్క ప్రసిద్ధత అనేది చాలా పెరిగిపోయింది. కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.